రద్దయిన పెద్ద నోట్లన్నింటినీ కొత్త నోట్లతో భర్తీ చేయబోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొత్తం 15,44,000 కోట్ల రూపాయల మేర పెద్ద నోట్లు రద్దవగా కొత్త నోట్లతో కొంత మొత్తాన్ని మాత్రమే భర్తీ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని డిజిటల్ లావాదేవీలు భర్తీ చేస్తాయని జైట్లీ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదన్న జైట్లీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకునే పూర్తి సామర్థ్యం ప్రస్తుతం భారత్కు ఉందని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 89వ వార్షిక సదస్సులో అభిప్రాయపడ్డారు. కొత్త నోట్ల విడుదల ప్రక్రియకు ఇంకా ఎంతో కాలం పట్టదని, ఆర్బీఐ వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని జైట్లీ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం 70 ఏళ్ల భారత చరిత్రను తిరగరాస్తుందని ఆయన పేర్కొన్నారు. Once the remonetization process is complete and it has made a substantial headway, marks the creation of a new Indian normal. Because the normal that existed for 70 years is an unacceptable norm. The 70-year normal, which had become a way of life in India, was not merely the fact that you had a lot more cash currency, far larger cash currency as a part of your GDP. The economic and social consequences of that are extremely adverse. And therefore, dealing in that cash currency had led to a lot of aberrations. Aberration in terms of tax non-compliance, in terms of currency being used for collateral purposes, including crime, escaping the tax net, not getting into the banking system.